Hi friends, welcome to my channel. Today's topic is cellular levels of organization. ఈ సెల్యులర్ లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మనం ప్రీవియస్ క్లాస్లో ఒక ఆటమ్ నుంచి ఒక ఆర్గానిజం అనేది ఎలా ఫామ్ అయిందో చూసాం కదా. ఇప్పుడు ఆ ఫార్మేషన్ యొక్క మెకానిజం ఏంటి, ఒక సెల్లో మనము ఎన్ని పార్ట్స్ ఉంటాయి, వాటి యొక్క ఫంక్షన్స్ ఏంటి, అవి ఏ స్ట్రక్చర్లో ఉంటాయి అనేవి ఈరోజు మనం క్లాస్లో జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కోసం ఈ క్లాస్ చాలా ఇంపార్టెంట్. సో మనకు ఇందులోని పార్ట్స్, ఒక సెల్లోని పార్ట్స్ గురించి తెలిస్తేనే మనం ఆఫ్టర్ నెక్స్ట్ క్లాసెస్లో ఆ ప్రాసెస్ మెకానిజం అనేది ఎక్కడ జరుగుతుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ ది క్లాస్. What is cell? Cell is the basic living structure and functional unit of living organism. So there are about 200 different types of cells in our body. Cell biology is the study of cellular structure and function. ఒక సెల్ గురించి స్టడీ చేయడాన్ని, వాటి యొక్క ఫంక్షన్స్ గురించి తెలుసుకోవడాన్ని మనం సెల్ బయాలజీ అంటాము. సో సెల్స్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఫస్ట్ వచ్చేసి సెల్ యొక్క క్రాస్ సెక్షన్ జస్ట్ రఫ్గా గీసాను మీ ఐడియా కోసం, జస్ట్ ఫర్ రఫ్. సో సెల్ యొక్క సెక్షన్ కట్ తీసుకున్నాం మనం. హ్యూమన్ బాడీ యొక్క సెల్ ఇది. ఒక సెల్లో మనం క్రాస్ సెక్షన్ చేస్తే అందులో 3 పార్ట్స్ కనిపిస్తాయి. సో ప్లాస్మా మెంబ్రేన్, సైటోప్లాజం అండ్ న్యూక్లియస్. సో మనకి ఇక్కడ సైటోప్లాజం కనిపిస్తుంది ఈ ఏరియా. నెక్స్ట్ వచ్చేసి న్యూక్లియస్, ఈ మిడిల్లో ఉంది న్యూక్లియస్. న్యూక్లియస్ లోపల ఉండే పార్ట్ని మనం న్యూక్లియోలస్ అంటాము. ఈ న్యూక్లియస్ లోపల ఉండేది జెనెటిక్ మెటీరియల్. సో ఈ సెల్ యొక్క డయాగ్రామ్ని చూసినట్టయితే మీకు ఈ సెల్ యొక్క డయాగ్రామ్ని ప్రాక్టీస్ చేసి జస్ట్ ఆ పార్ట్స్ గురించి తెలుసుకుంటే మీకు ఈ క్లాస్ మొత్తం ఈజీగా అర్థమవుతుంది. సో ఈ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో సెల్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, మైటోకాండ్రియా, సెంట్రియోల్స్, సెల్ మెంబ్రేను, ఇంకా సైటోప్లాజం, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అండ్ రైబోజోమ్స్, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. సో ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. ఇప్పుడు ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంది కదా, సో ఇది సెల్ మెంబ్రెయిన్ కాదు, ప్లాస్మా మెంబ్రెయిన్. సో ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఎక్కడ ఉంటుంది, మన సెల్ని కవర్ చేసేది సెల్ మెంబ్రెయిన్. సో ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది సెల్ లోపల ఉంటుంది. సో ద మెంబ్రెయిన్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ప్రోటీన్స్ అండ్ లిపిడ్స్తో ఉంటుంది. సో ఇట్ బైండ్స్ టుగెదర్ బై నాన్ కోవలెంట్ ఫోర్సెస్. నెక్స్ట్ ద ఫాస్ఫోలిపిడ్ మాలిక్యూల్స్ హ్యావ్ head which is electrically charged and hydrophilic nature, a tail which has no charge and hydrophobic in nature. సో హైడ్రోఫోబిక్ అంటే ఏంటి, హైడ్రోఫిలిక్ అంటే ఏంటిది అనేది మనం చూద్దాం. హైడ్రోఫోబిక్ అంటే వాటర్ హేటింగ్, హైడ్రోఫిలిక్ అంటే వాటర్ లవింగ్. సో వాటర్ కంటెంట్ ఎట్ సైడ్ ఉందో అటు సైడ్ వెళ్తే అది వాటర్ లవింగ్, సో హైడ్రోఫిలిక్. సో వాటర్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే హైడ్రోఫోబిక్ అని. సో ఈ డయాగ్రామ్లో మనకు ఫాస్ఫోలిపిడ్స్ అనేవి ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఇన్ దిస్ లేయర్ ద షుగర్ మాలిక్యూల్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ బిట్వీన్ దెమ్. ఇది మన సెల్ మెంబ్రెయిన్ యొక్క స్ట్రక్చర్. ఈ సెల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్లో మన ఇక్కడ ఉంది చూడండి, హైడ్రోఫోబిక్ అంటే ఇవి డౌన్ సైడ్లో ఉన్నాయి, ఇవి అప్ సైడ్లో ఉన్నాయి, హైడ్రోఫోబిక్ లివర్స్. సో ఇందులో గ్లోబ్యులర్ ప్రోటీన్స్, గ్లైకోప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, గ్లైకోలిపిడ్స్, కొలెస్ట్రాల్, ఇంకా పెరిఫెరల్ ప్రోటీన్స్, ఇంటిగ్రల్ ప్రోటీన్స్, ఇవి ఛానల్ ప్రోటీన్స్, ఆల్ఫా హెలిక్స్ ప్రోటీన్స్ అని ఇలా డిఫరెంట్ సబ్స్టాన్సెస్ మనకు కనిపిస్తాయి ఈ సెల్ మెంబ్రెయిన్లో. ఇక్కడే మనకు నెక్స్ట్ వచ్చే క్లాసెస్ అన్ని మెకానిజం ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది దీన్ని బట్టే మనకు టోటల్ ఫార్మసీలో మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయి, ఏ సబ్స్టాన్స్లో పనిచేస్తాయి అనేది, ఏ మెకానిజంలో పనిచేస్తాయి అనేది మనకు నెక్స్ట్ క్లాసెస్లో. ఈ డయాగ్రామ్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు గ్లాండ్యులర్ ప్రోటీన్స్ ఎక్కడ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఎక్కడ ఉన్నాయి, సో ఇంటిగ్రల్ ప్రోటీన్, ఇవన్నీ కూడా మనం కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ సెల్ మెంబ్రెయిన్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి,
ప్రొటెక్షన్ చేస్తుంది, బ్యారియర్, సో ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, షేప్ ఆఫ్ ది సెల్, సో సెల్ యొక్క షేప్ని ఏర్పరుస్తుంది, సెల్ జంక్షన్, సెల్ మూమెంట్, సెలెక్టివ్ పర్మియబిలిటీ, ఇంకా ఇంపల్స్ ట్రాన్స్మిషన్, ఇవన్నీ కూడా మన సెల్ మెంబ్రేన్ యొక్క ఫంక్షన్. సో ఇప్పుడు సెల్ మెంబ్రేన్ చూసాం కదా, సెల్ మెంబ్రేన్ యొక్క ఫ్లూయిడ్ యొక్క సబ్స్టాన్సెస్ని మనం సైటోప్లాజం అంటాం. ఆ సైటోప్లాజంలో మళ్ళీ సైటోజోల్ అనే ఆర్గానిల్స్ ఉంటాయి. ఆ సెల్ లోపల ఉండే సైటోజోల్ అంటే ఫ్లూయిడ్ పోర్షన్ దట్ కంటైన్స్ వాటర్, అయాన్, అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, ఏటీపీ అండ్ వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకు సైటోజోల్స్లో ఉంటాయి. నెక్స్ట్ ఆర్గానిల్ ఏమేమి ఉంటాయంటే రైబోజోమ్, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం, గోల్గి కాంప్లెక్స్ అండ్ మైటోకాండ్రియా, న్యూక్లియస్. సో ఇవన్నీ కూడా మనకు సైటోప్లాజంలో కనిపిస్తాయి. ఒక సెల్ని చూడగానే మనకు సెల్ యొక్క మెంబ్రేన్ అండ్ సైటోప్లాజం అనే పార్ట్స్ గుర్తు రావాలి. సో సెల్ మెంబ్రేన్లో సెల్ మెంబ్రేన్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, సెల్ మెంబ్రేన్లో మళ్ళీ ఏ పార్ట్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలి. సో ఆఫ్టర్ ఆర్గనెల్స్లో ఏమేమి ఉన్నాయి, సైటోప్లాజం యొక్క ఆర్గనెల్స్లో, ఇవన్నీ ఖచ్చితంగా తెలిస్తేనే మీరు ఈ ఆన్సర్ చేయగలరు ఈ క్వశ్చన్కి. సో నెక్స్ట్ వచ్చేసి రైబోజోమ్స్లో ఇలా ఉంటుంది స్ట్రక్చర్. సో అప్ సైడ్ ఏమో లార్జ్ సైట్ ఉంటుంది, డౌన్ స్మాల్ సైజ్ ఉంటుంది. దీన్ని ఒక ఎంఆర్ఎన్ఏ, సో మెసెంజర్ ఆర్ఎన్ఏ ఉంటుంది. ఇంకా ఇందులో 3 సైట్స్ ఉంటాయి, ఈ సైట్, పి సైడ్, ఏ సైడ్ అని, ఇవి గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ సింథసిస్ ప్రోటీన్ ఫ్రమ్ అమైనో యాసిడ్స్. సో అమైనో యాసిడ్స్ అనేవి మనకు అమైనో యాసిడ్స్ యొక్క ప్రోటీన్ సింథసిస్ అనేది అమైనో యాసిడ్స్ ద్వారా మనకు ఇక్కడ రైబోజోమ్లో జరుగుతుంది. నెక్స్ట్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో మళ్ళీ 2 టైప్స్, స్మూత్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అండ్ రఫ్ ఎండోప్లాజ్మిక్ సో స్మూత్ మజిల్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో రైబోజోమ్స్ ఉండవు, కానీ రఫ్ ఎండోప్లాజ్మిక్ రెటిక్యులంలో అటాచ్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి గోల్గి ఆపరేటర్స్ ఇలా ఉంటుంది, సెల్కి అటాచ్ అయి ఉంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ స్టాక్ ఆఫ్ క్లోజ్లీ ఫోల్డెడ్ ఫ్లాటెండ్ మెంబ్రేనియస్ సాక్. సో ఇది గోల్గి ఆపరేటర్ అనేది మన మెంబ్రేన్కు ఒక శాక్ లాగా అటాచ్ అయి ఉంటుంది. ప్రెజెంట్ ఇన్ ఆల్ సెల్స్ బట్ ఇన్ లార్జర్ ఇన్ దోస్ దట్ సింథసైజ్ అండ్ ఎక్స్పోర్ట్స్ ప్రోటీన్స్. అంటే కొన్ని సెల్స్లో పెద్దగా ఉంటుంది ఇది, సింథసిస్ జరిగే ప్లేసెస్లో. ద ప్రోటీన్స్ మూవ్స్ ఫ్రమ్ ఎండోప్లాజిక్ రెటిక్యులం టు గోల్గి ఆపరేటర్స్ వేర్ దే ఆర్ ప్యాక్డ్ ఇన్ టు మెంబ్రేన్ బౌండ్ వెసికల్ కాల్డ్ సెక్రెటరీ గ్రాన్యూల్స్. నెక్స్ట్ వెసికల్స్ ఆర్ స్టోర్డ్ అండ్ వెన్ నీడెడ్ మోర్ ప్లాస్మా మెంబ్రేన్ త్రూ విచ్ ద ప్రోటీన్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్. సో ప్రోటీన్స్ని ఎక్స్పోర్ట్ చేయడంలో మనకు ఈ గోల్గి ఆపరేటర్ అనేది పనిచేస్తుంది. నెక్స్ట్ న్యూక్లియస్ ఇస్ every cell in the body has nucleus with exception of mature RBCలో న్యూక్లియస్ అనేది ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఈ న్యూక్లియస్లో ఉండే జెనెటిక్ మెటీరియల్, మనం న్యూక్లియస్లో ఏముంటాయి, న్యూక్లియోలస్ ఉంటుంది. ఈ న్యూక్లియోప్లాజం అంటారు దీని యొక్క ఫ్లూయిడ్ని. క్రోమాటిక్ మెటీరియల్ ఉంటుంది. ఈ డయాగ్రామ్ చూడండి, ఈ సెల్ లోపల ఉండే న్యూక్లియస్, ఆ న్యూక్లియస్ యొక్క క్రాస్ సెక్షన్ చేస్తే మనకు క్రాస్ కటింగ్ చేస్తే మనకు ఇలా వస్తుంది. న్యూక్లియర్ ఎన్వలప్, న్యూక్లియోలస్ అండ్ న్యూక్లియోప్లాజం, అందులో సైటోప్లాజం, ఇది న్యూక్లియోప్లాజం. ఈ న్యూక్లియోప్లాజంలో మనకు క్రోమాటిన్ మెటీరియల్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏస్ ఉంటాయి. ఎండోప్లాజ్మిక్ రెటిక్యులం అటాచ్ అయి ఉంది చూడండి న్యూక్లియస్కు. సో ఈ న్యూక్లియస్ యొక్క లేయర్ పైన, సో మెంబ్రేన్ పైన మనకు పోర్స్ అనేవి కనిపిస్తాయి ట్రాన్స్పోర్ట్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి ద న్యూక్లియస్ కంటైన్స్ బేబీస్ జెనెటిక్ మెటీరియల్ విచ్ డైరెక్ట్స్ ఆల్ మెటబాలిక్ యాక్టివిటీస్ ఆఫ్ ది సెల్. దిస్ కన్సిస్ట్ ఆఫ్ 46 క్రోమోజోమ్స్ ఉంటాయి బాడీలో విచ్ ఆర్ మేడ్ ఫ్రమ్ డిఎన్ఏ. సో డిఎన్ఏ ద్వారా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మైటోకాండ్రియాని పవర్ హౌసెస్ అని కూడా అంటారు. ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఏరోబిక్ రెస్పిరేషన్. ఇది ఏరోబిక్ రెస్పిరేషన్లో ఏరోబిక్ ఎక్స్ప్రెషన్ ప్రాసెస్లో ఎక్కువగా ఉంటుంది. సో ఇది ద ప్రాసెస్ బై విచ్ కెమికల్ ఎనర్జీ ఈజ్ మేడ్ అవైలబుల్ ఇన్ ద సెల్.
ఇది మనకు ఏటీపీ సింథసిస్. సో సింథసిస్ ఆఫ్ ఏటీపీ ఈజ్ మోస్ట్ ఎఫిషియంట్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎయిర్బిక్ రెస్పిరేషన్. ద ప్రాసెస్ రిక్వైర్డ్ ఎనర్జీ. సో మనకు ఏటీపీ సింథసిస్ జరిగినప్పుడు ఈ మైటోకాండ్రియాల్లోనే జరుగుతుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ సెల్ ఆర్గాన్స్ అండ్ ఫంక్షన్స్, ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది సెల్స్. సో ఈ బేసిక్ తెలిస్తేనే మనం నెక్స్ట్ మెకానిజమ్స్ జరిగేటప్పుడు ఆ మెకానిజం ఎక్కడ జరుగుతుంది అనేది ఒక క్లారిటీ ఉంటుందని ఈ బేసిక్ క్లాస్ ఈరోజు చెప్తున్నాను. సో నెక్స్ట్ మనకు మెకానిజమ్స్ ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్ అక్రాస్ ద సెల్ అని, ఇలా పాసివ్ ట్రాన్స్పోర్ట్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్స్ అని ఇలా మెకానిజమ్స్ ఉన్నాయి. సో ప్లీజ్ కేర్ఫుల్లీ టు అండర్స్టాండ్ ది what are the concept and where it is done. So thank you for watching.